దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి దేవుని యొక్క కృపను బట్టి మనందరం కూడా బ్రతికి ఉన్నాము. దేవునికి ఎంతో మనం థ్యాంక్స్ చెప్పాలండి, కృతజ్ఞతలు మనం తెలియజేయాలి. మరి యొక్క వారం మొదలవుతూ ఉన్నది కదండి. సోమవారం నుంచి మరలా మన యొక్క పనులకు వెళ్తూ ఉంటాము కదా. కాబట్టి ఈ వారం అంతటా కూడా దేవుడు మనకి అనుకూలంగా సహాయం చేయాలంటే కనుక ప్రార్థన చాలా అవసరం. ఉదయకాలం ప్రార్థన చాలా అవసరం. కాబట్టి మీరందరూ కూడా ఉదయం లేచి ప్రార్థన చేయండి. అలాగే ఇవాళ దేవుని యొక్క వాగ్దానం మనం చూస్తే ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం మనం చదువుకుందాం. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం మనం చూస్తే, ఇశ్రాయేలీయులతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుతారు అంటూ ఉన్నాడు. ఈరోజున మనం బ్రతికి ఉండాలంటే మనం ఎవరిని ఆశ్రయించాలంట? దేవుణ్ణి మనము ఆశ్రయిస్తూ ఉండాలి. చాలామంది కూడా ఈ లోకంలో వాళ్ళకి ఆయుష్ కావాలంటే కనుక, కొన్ని ఎక్కువ సంవత్సరములు వాళ్ళు బ్రతకాలంటే కనుక మంచిగా ఫ్రూట్స్ తింటూ ఉంటారు, మంచి డైట్ మెయింటైన్ చేస్తూ ఉంటారు కదండి, బలమైనటువంటి ఆహారం తీసుకుంటూ ఉంటారు, ఎక్కడ పడిపోకుండా కదండి మంచిగా సెక్యూరిటీ అంతా కూడా తీసుకుంటూ ఉంటారు. కానీ దేవుడు పిల్లలంటే మనకు శక్తి, ఆయుష్ ఎక్కడి నుంచి వస్తుందంటే తినే ఆహారంలోంచి కాదు కదండి. తినే ఆహారంలోంచి మనకు బలం రాదు, కానీ దేవుడి నోటి నుండి వచ్చే ప్రతి ఒక్క మాట వలన మనకు శక్తి, మనం బ్రతుకుతూ ఉంటాం. దేవుడిని ఆశ్రయించాలి మనం, అప్పుడే మనం బ్రతికి ఉండగలం. మనల్ని దేవుడు మట్టితో చేశాడు, మనలోకి ఏం ఊదాడు? ఆయన యొక్క ఆయువుని ఊదినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అంటే ఆయన యొక్క ఆత్మ మనలో ఉన్నది కాబట్టి, ఆత్మ శరీరం లోపల ఉన్నది కాబట్టి, ఆత్మ మంచిగా ఉంటే కనుక మన శరీరం కూడా చాలా మంచిగా ఉంటూ ఉంటుంది. హృదయము మంచిగా ఉంటే మనం నవ్వుతూ ఉంటూ ఉంటాం కదండి. కాబట్టి ఆత్మ ఆహారం దేవుడిచ్చి వాడుగా ఉంటూ ఉన్నాడు, శారీరకమైనటువంటి ఆహారం దేవుడికి ఇచ్చి వాడుగా ఉంటున్నాడు. దేవుని యొక్క మాటలే మన ఆత్మకు, శరీరానికి అవి బలమును ఇస్తూ ఉంటాయి. దేవుడిని ఆశ్రయిస్తేనే మనం బ్రతికి ఉండగలం. అలా కాకుండా మనము ఎవరి మీద డిపెండ్ అవుతూ ఉన్నాము, ఆధారపడుతూ ఉన్నాము. ఈ రోజున మనం పరీక్షించుకోవాలి. ఎవరి మీద మనం ఆధారపడుతూ ఉన్నాం? డబ్బు మీద ఆధారపడుతూ ఉన్నామా? లేదా మరి ఆర్నమెంట్స్ మీద ఆధారపడుతూ ఉన్నామా? కదండి. అలానే ఇతర మనుషుల మీద మనం ఆధారపడుతూ ఉన్నామా? మన ఉద్యోగం మీద మనం ఆధారపడుతూ ఉన్నామా? కాదండి. మన కుటుంబం సాగుతున్నదంటే, మనం బ్రతికి ఉన్నామంటే కనుక అది దేవుని కృపే. మనం అనుకుంటూ ఉంటాం ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు అనుకుంటూ ఉంటాం. కానీ అటువంటి శ్రమల్లో కూడా నువ్వు ఇంకా బ్రతికి ఉన్నావంటే, చక్కగా ఆహారం తింటున్నావంటే అది దేవుని కృప వల్లనే గుర్తించు. దేవుని ఆయుష్ ఇవ్వటం వల్లనే అన్ని సమస్యలు వచ్చినా సరే నువ్వు ఇంకా బ్రతికి ఆరోగ్యంగా ఉన్నావు. ప్రియాదేవులారా, మనం దేవుణ్ణి ఆశ్రయించాలి రోజున. అయితే బైబిల్ గ్రంథంలోనే హిజ్కియా మహారాజు ఉన్నాడు కదండి. అతనికి మరణకరమైన రోగం వచ్చినప్పుడు మరి మనుషుల వైపు అతను తిరగలేదు. ప్రభువా, నేను చేసిన కార్యాలు గుర్తు తెచ్చుకుని ఆయన, నేను నీకు కొన్ని మంచి కార్యాలు చేసిన అవి జ్ఞాపకం చేసుకో ప్రభువా అని దేవుని వైపు తిరిగి దేవుణ్ణి ఆశ్రయించి ప్రార్థన చేశాడు హిజ్కియా మహారాజు. అతనికి 15 సంవత్సరాల ఆయుష్ దేవుడు ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుని చేతిలో ఉన్నది. మనం ఎప్పుడు ఈ లోకంలో ఉండాలి, మనం నెక్స్ట్లో జీవించేయాలి, ఏ రోజు మనం మరణించాలి, అవన్నీ కూడా దేవుని చేతిలో ఉన్నాయి. కాబట్టి నువ్వు ఎవరి మీద డిపెండ్ అవ్వాలి, ఎవరి మీద ఆధారపడాలంటే దేవుని మీద నువ్వు ఆధారపడాలి. ఇహలోకం మనుషుల మీద ఆధారపడితే నీకు వ్యర్థమే. దేవుడు అంటూ ఉన్నాడు, మనుషులను ఆశ్రయించడం కంటే దేవుడిని ఆశ్రయించడం మేలు, రాజులను ఆశ్రయించడం కంటే దేవుడిని ఆశ్రయించడము మేలు అంటున్నాడు. ఎంత గొప్ప మాటలు చూడండి, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి మీరందరూ ఉదయం లేచి, ప్రభువా మా జీవితాన్ని, మా యొక్క ఫ్యామిలీ అన్నింటినీ కూడా నీ చేతిలో పెడుతూ ఉన్నాం ప్రభు, నిన్ను ఆశ్రయిస్తున్నామయ్యా, మమ్మల్ని బ్రతికించు ప్రభువా, మమ్మల్ని బ్రతికించు ఆయన. ఏ ఒక్క ఆత్మ కూడా నశించుకోవడం దేవునికి అస్సలు ఇష్టం లేదు. కాబట్టి బ్రతికి ఉన్నంత కాలం ఎవరి కోసం బ్రతకాలంటే మనం దేవుని కోసమే మనం బ్రతకాలండి. ఇహలోకం వాటి కోసం మనం బ్రతకకూడదు. దేవుని వైపు మనం తిరగాలి, దేవుని కోసమే మనం బ్రతకాలి. ఒక అతను ఉన్నాడు, జార్జ్ ముల్లర్ అని చెప్పి ఒక పాస్టర్ గారు దైవజనుడు ఉన్నాడు, జార్జ్ ముల్లర్ అని. ప్రతి ఒక్క దానికి కూడా ఆయన దేవుణ్ణి ఆశ్రయించేవాడు. అతను
ఒక అనాథాశ్రమం పెట్టాడు ఇంగ్లాండ్లో, అనాథాశ్రమం ఆర్ఫన్స్కి. అక్కడ ఒక 10,000 మంది అనాథలు అక్కడ ఆయన ఉన్నట్లు మనం చూస్తున్నాము, ఆ ఆశ్రమంలో ఉన్నట్లు మనం చూస్తున్నాము. అయితే ఒకానొక రోజున పని వాళ్ళు చెప్తూ ఉంటారు ఇతనితో, మన హాస్టల్లో రొట్టెలు కానీ పాలు కానీ ఏవి కూడా లేవు, రేపు ఉదయాన్నే మన పిల్లలందరికీ ఇవ్వడానికి ఆహారం లేదు అని చెప్తారు. చెప్పినప్పుడు ఆ దైవజనుడు అయినటువంటి జార్జ్ మిల్లర్ అంటాడు, దేవుడిని ఆశ్రయిద్దాం, దేవుడిని ప్రార్థించేద్దాం, ఆయనే చూసుకుంటాడు, రేపు పొద్దున కల్లా ఆయనే సిద్ధపరుస్తాడు. అయితే రేపు పొద్దున అయిపోయింది, పిల్లలందరూ కూడా మరి ప్లేట్స్ పట్టుకొని కూర్చున్నారు, వారి యొక్క ప్లేసెస్లో కూర్చున్నారు. అప్పుడు ఏమంటున్నాడంటే, ఇంకా ఫుడ్ రాలి అప్పటికి, ఇంకా మీరు ప్రార్థన చేయండి అని చెప్పి వాళ్ళకు కూడా చెప్పాడు. అప్పుడు అందరూ ప్రార్థన చేస్తున్నారు, ఆ యొక్క అనాథ పిల్లలు ప్రార్థన చేస్తున్నారు, ఇటు పని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, ఇటు ఈ పాస్టర్ గారు కూడా ప్రార్థన చేస్తున్నారంట. అయితే ఒకతను వచ్చి ఆ యొక్క గేట్ తడుతూ ఉన్నాడు, తలుపు తడుతూ ఉన్నాడు. తట్టేసి ఏంటని చూస్తే, అయ్యా నిన్నటి నుంచి దేవుడు నాకు ఆయన దర్శనంలో చెప్తూ ఉన్నాడు, ఇదిగో నా బేకరీలో కొన్ని రొట్టెలు ఉన్నాయి, చాలా రొట్టెలు, అవన్నీ కూడా నీకు ఇవ్వమని చెప్పి, ఈ యొక్క అనాథాశ్రమానికి ఇవ్వమని చెప్పి దేవుడు నన్ను ప్రేరేపించాడు, కాబట్టి నేను తీసుకొచ్చి ఇస్తూ ఉన్నాను అని చెప్పినప్పుడు జార్జ్ మిల్లర్ గారు అనుకున్నారు, దేవుడిని ఆశ్రయించడం వల్ల మనకు అద్భుత కార్యము జరిగింది. ఆ రోజున పిల్లలందరికీ కూడా ఆయన ఉచితంగా బ్రెడ్ ఇచ్చాడు అనమాట. ఒక అతను వచ్చి ఆ బ్రెడ్ ఇచ్చినందు వలన అందరూ కూడా రొట్టెలు మంచిగా తిన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అలాగే మరి పాలు, అదే ఒక పాల వ్యాన్ వెళ్తూ ఉన్నది, పెద్ద వ్యాన్, పాల వ్యాన్ వెళ్తూ ఉన్నది, మిల్క్ వ్యాన్ వెళ్తూ ఉన్నది. అక్కడే టైర్ పంచర్ అయిందంట, వారి యొక్క ఆశ్రమం ముందే టైర్ పంచర్ అయింది కదా. అయితే అప్పుడు మరి ఆ యొక్క పాలంతా కూడా ఆ యజమానుడు ఈ ఆశ్రమానికి ఇచ్చేసినప్పుడు మనం చూస్తూ ఉన్నాం. దేవుడు అతని యొక్క మనసు మార్చేశాడు. ఎంత గొప్ప అద్భుత కార్యం చూడండి. జార్జ్ మిల్లర్ అనేటువంటి వ్యక్తి కలకాలం జీవితకాలం దేవుణ్ణి ఆశ్రయించాడు, కానీ మనుషులంట దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇవ్వండి, మాకు ఆహారం ఇవ్వండి అడిగేవాడు కాదంట, దేవుని దగ్గరికి వెళ్ళి అడిగేవాడంట. మన జీవితాల్లో కూడా మన దేవుని ఎదుకు వచ్చి దేవుణ్ణి ఆశ్రయించి మనం కన్నీటితో మొత్తుకొని ప్రార్థన చేసినప్పుడు అనుకున్న కార్యాలన్నీ కూడా దేవుడు చేసేవాడుగా ఉన్నాడు. ఈరోజు ప్రార్థన చేయండి, ప్రభా ఈ వారం అంతటా కూడా మేము అనుకున్న కార్యాలు జరగాలి, నిన్నే ఆశ్రయిస్తున్నాం నాయన అని ప్రార్థన చేసినప్పుడు మీకు, మీ కుటుంబానికి దేవుడి యొక్క వాగ్దానాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.